బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకా అధికారంలో ఉందనుకుంటున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. హరీష్ రావే ఇంకా సిద్దిపేటలో మెదక్ జిల్లాకు మంత్రి అనుకుంటున్నట్టున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. బీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఇళ్లలో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. కనీసం ఎఫ్ఎస్టీ టీం మాసాయిపేట ఎఫ్ఎస్టీ టీంకి చేగుంట ఎస్ఐ గారు ఫోన్ చేస్తే కూడా కనీసం ఒక అధికారి రాలేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా ఆఖరికి ఎస్ఐ చేగుంట ఫోన్ చేసి చెప్తే మీరు మెయిల్ ద్వారా కంప్లైంట్ పంపించండి అని చెప్తారు తప్ప ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ ఎన్నికల పర్యవేక్షణ లోపల పూర్తిగా వైఫల్యం చెందిరు అనడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తార్కాణం, నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను. ఏవైతే చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికినాయో 88,34,000 రూపాయలు ఏవైతే దొరికినాయో వాటిని మొత్తం వెంకట్రామరెడ్డి ఖర్చులో జమ చేసి, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఖర్చులో జమ చేసి ఆయనను డిస్క్వాలిఫై చేయమని ఈరోజు ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారికి మేము దరఖాస్తు ఇచ్చాం. ఎఫ్ఐఆర్ చేగుంటలో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 161 ఆఫ్ 2024, మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపీ లేదంటారేమో అని చెప్పి పబ్లిక్ డాక్యుమెంట్ ఇది గూగుల్లో కొడితే దొరుకుతూ ఉంది. క్రైమ్ నెంబర్ 161 ఆఫ్ 2024 పోలీసు వాళ్ళు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చాం. ఈ ఎఫ్ఐఆర్ కాపీకి అనుబంధంగా వాళ్ళు పెట్టినటువంటి పంచనామా, ఈ పంచనామాలో ఏ బూత్కి ఎన్ని పైసలు ఎన్ని కవర్లు అనేది డీటెయిల్గా రాయడం జరిగింది. ఇన్ని ఆధారాలను తీసుకొని వచ్చి ఈరోజు ఎన్నికల సంఘానికి మేము ఇచ్చి ఈ పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి 3 ముద్దాయిలు వాళ్ళు చెప్పిన పేరు ఏంటంటే 4వ పేరు కొండాపూర్ గ్రామానికి సంబంధించిన రాజిరెడ్డి అనేటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారి తరఫున ఈ డబ్బుల్ని ఊర్లలో పంచమని మాకు ఇచ్చినాడు అని పోలీసు వాళ్ళకి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో దొరికిన 3 ముద్దాయిలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఎస్ఐ చేగుంటను అప్రిషియేట్ చేస్తూనే ఎస్పీ మెదక్ గారికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఎవరైతే సూమోటో కంప్లైంట్ ఇచ్చిండో ఆ ఎస్ఐ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదు. కాబట్టి జిల్లా పోలీస్ అధికారిగా ఇంకొక అధికారిని ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి అపాయింట్ చేసి ఏ ఫామ్ హౌస్లో అయితే మీటింగ్ పెట్టినరో ఆ ఫామ్ హౌస్ సీసీటీవీని ఫుటేజ్ని రికవరీ చేసి అందులో ఉన్నటువంటి అన్ని కార్లను కూడా ఈ కేసుల్లో ముద్దాయిగా చేర్చడంతో పాటు ఇంకా టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఆ ఫామ్ హౌస్లో ఆ అర్ధరాత్రి ఉన్నటువంటి కార్లతో పాటు ఆ టవర్ లొకేషన్ తీసుకుంటే ఆ టవర్ కింద ఎన్ని ఫోన్లు అప్పుడు ఉన్నాయో ఆ ఫామ్ హౌస్లో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్పించి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయించాలని ఎన్నికల అధికారికి ఈ సందర్భంగా దరఖాస్తు ఇచ్చాం. స్థానిక పోలీసు వాళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందనే విషయం వాళ్ళకి బహుశా అర్థమవుతున్నట్లేదు. స్పష్టంగా హరీష్ కనుసన్నలలోనే 3 పోలీస్ కమిషనర్లు కూడా డబ్బులు పంచుతూ ఉంటే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఇంటింటికి తిరిగి కవర్లలో డబ్బులు ఇస్తూ ఉంటే 3 పోలీస్ అధికారులు ఎస్పీ సంగారెడ్డి, ఎస్పీ మెదక్, సిపి సిద్దిపేట పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఇంటింటికి 500 నోట్లు పంచడానికి చాలా స్పష్టంగా సహకరించారు. ఆ పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవడంతో పాటు వెంకట్రామరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘానికి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వి హోప్ ఫర్ ద బెస్ట్. ఇక్కడ నుంచి చర్య జరగకపోతే ఢిల్లీ పోతాం. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు కూడా ఇదే ఫిర్యాదు ఇచ్చి పై అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.